పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా చూస్తే చిన్న పోరగాడు ఎలమందా వన్నే రూమాలే గట్టిండు ఎలమందా చిన్న పోరగాడు ఎలమందా వన్నే రూమాలే గట్టిండు ఎలమందా. బాల కార్మికులకు కర్నూలు జిల్లా పుట్టినిల్లుగా చెప్పవచ్చు. జిల్లాలో కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఆదోని డివిజన్లో ఏ ఇంటి తలుపు తట్టినా చాకిరీతో ఛిద్రమవుతున్న బడిబాలలు కనిపిస్తారు. పలకా బలపం పట్టి చదవాల్సిన ఆ చిట్టి చేతులు కాయకష్టం చేయడం చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. అధికారుల లెక్కల్లోకి రాని ఎంతో మంది బాలురు పత్తి పొలాల్లో, నాపరాతి గనుల్లో, మిరప చేలల్లో, మెకానిక్ షాపుల్లో నిత్యం నలుగుతుండటం అక్కడ రహస్య సత్యమేమి కాదు. అక్షరాలు దిద్దాల్సిన ఆడపిల్లలతో భిక్షాటన కూడా చేయిస్తూ చేతగాని తల్లిదండ్రులు పబ్బం గడుపుకుంటున్నారు. కరసేటి పామైన కన్న తల్లంటాడు, కొట్టేటి దొంగైన కన్న తల్లంటాడు, చెట్టు గుట్ట నాకు చుట్టాలు అంటాడు, చెట్టు గుట్ట నాకు చుట్టాలు అంటాడు. ఊరి తమ్ముల చూస్తే ఎలమందా ఊట సెలిమూల ఉప్పొంగె ఎలమందా. కర్నూలు జిల్లా కౌతాళం రాష్ట్రంలోనే బాల కార్మికులు అత్యధికంగా ఉన్న మండలంగా రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత హోలహర్వి, హోళగుంద, కోసిగి, పెద్ద కడుబూరు మండలాలు వరుసగా నిలిచాయి. రాష్ట్రంలోని మరే గ్రామానికి ఆ దుర్ఘనత దక్కకుండా తొలి స్థానాన్ని పొందేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే అధికారులు, ఎన్జీఓలు కలిసి బాల కార్మికుల నిర్మూలన పేరుతో భారీగా నిధులు మెక్కి కాకిలెక్కలు రాస్తూ అసలు బాల కార్మికులే లేరని చెబుతుండటం విశేషం. అదేవిధంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ కూడా ఒకటి. ఎందుకంటే బాల కార్మిక వ్యవస్థ అనేది విద్యాబుద్ధులు తెలియకుండా, సమాజం పట్ల అవగాహన అనేది లేకుండా వీళ్ళంతా అంటే చదువుకోవలసినటువంటి చిన్న వయసులో పసిప్రాయంలో వీళ్ళు పనికి వెళ్తూ అందులో లభించేటువంటి అంటే విద్యా వ్యవస్థ రాజ్యాంగం కల్పించినటువంటి విద్య లభించడం, విద్యను పొందడం అనేది వారి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను వాళ్ళు పొందాలి. కాబట్టి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించాలి అంటే ప్రభుత్వం ఇంతవరకు చేసినటువంటి చట్టాలను సక్రమంగా అమలు చేసి, అదే సందర్భంలో ఇటు తల్లిదండ్రులు అయితేనేమి, సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మునుముందు బాలకార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలు రాకుండా ఉన్నటువంటి 50-60 వేల మంది, దాదాపు 60 వేల మంది పిల్లలు కర్నూలు జిల్లాలో ఉన్నారని తెలిస్తే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆదోని రెవెన్యూ డివిజన్లో తుంగభద్ర దిగువ కాలనీల్లో అత్యధిక శాతం పత్తి పంట పండుతుంది. ఈ పంటను పండించే భూస్వాములు సంతలో గొర్రె పిల్లలు కొంటున్నట్లు ప్రతి ఏటా తల్లిదండ్రులతో అగ్రిమెంట్లు రాయించుకుని మరీ చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకుంటున్నారు. జిల్లాలో 90,000కు పైగా బాల కార్మికులు ఉన్నారు. కౌతాళంలో 28,000, ఆదోనిలో 24,000, హోలహర్విలో 15,000, హోళగుందలో 22,000, కోసగిలో 21,000 మంది బాల కార్మికులు ఉన్నట్లు ప్రజా సంఘాలు చెబుతున్నాయి. కానీ ఎంఈఓలు మాత్రం జిల్లాలో కేవలం 20,000 మందే ఉన్నారని చెబుతున్నారు. పిల్లలు పనిలో పెట్టుకోవడం ఎంత అన్యాయమో, పెట్టేవాళ్ళు కూడా అంత అన్యాయమే. పెట్టేవాళ్ళు రకరకాల కారణాలతో పెడుతుండే కనుక ఆ బాల కార్మికులను లోపలికి తీసుకోవడం, వాళ్ళని ఉపయోగించుకోవడం అనేది అది చాలా తీవ్రమైనటువంటి నేరం. సో దాని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తానని చెప్పేసి ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను చెప్తున్నాను. అధికారుల కాకిలెక్కలతో మేల్కొన్న రాష్ట్ర కార్మిక శాఖ కర్నూలు జిల్లా యంత్రాంగంపై కొరడ జులిపించేందుకు సిద్ధమైంది. పత్తికొండ, తుగ్గిలి, మద్దికేర మండలాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిన కార్మిక శాఖ ఆగస్టు 15లోగా బాల కార్మికులు లేని మండలాలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించింది. బడి పిలుస్తుందనేటువంటి కార్యక్రమంతో నానా హంగామా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కర్నూలు జిల్లాలో బాల్యం ఇంకా కార్ఖానాల్లోనే మగ్గుతుంది. పంట పొలాల్లో, మెకానిక్ షెడ్లలో మగ్గుతున్నటువంటి బాల కార్మికులపై సర్వేలు అధికారికంగా ఒక రకంగా ఉంటే, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఈ జిల్లాలో 25,000 మంది బాల కార్మికులు ఇంకా ఉన్నారనేసి గుర్తిస్తూ ఉన్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు వృధా అవుతుంది తప్ప మరి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మాత్రం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం ఆ విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలనేసి కర్నూలు జిల్లా ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ స్నేహంతో హుస్సేన్, 99 టీవీ, కర్నూలు జిల్లా. పోతుండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా చూస్తే చిన్న పోరగాడే ఎలమందా వన్నే రూమాలు గట్టిండు ఎలమందా.